హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ సువార్త కిచెన్ 150. నా వీడియో నా ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా దయచేసి స్టార్టింగ్లోనే ప్లీజ్ అండి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఒక లైక్ చేయడం మూలాన నా ఛానల్ కొంతమందికి రీచ్ అవుతుందండి. ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఈరోజు మన కర్రీ వచ్చేసి ముండ్ల వంకాయలు అండి. ఇవి చాలా రుచిగా ఉంటాయి. అబ్బో, చేతి గుచ్చుకుంటున్నాయి. ఇవి చాకుతో కూడా కట్ చేయలేమండి, కత్తిపీటతో కట్ చేయాలా. ఈ ముండ్ల వంకాయలు చూడండి, ముండ్లు ఎట్లున్నాయి చూసిండ్రా. ముండ్ల వంకాయలు కూర మాత్రం సూపర్ టేస్ట్గా ఉంటుందండి, చాలా బాగుంటుంది. దీంట్లో కావాల్సిన పల్లీలు, నువ్వులు, కొంచెం జీలకర్ర, వెల్లుల్లి వేస్తానండి. నేను ఇంకా తీయలేదు. ఇవన్నీ మిక్సీ పట్టేటప్పుడు వేపేటప్పుడు చూపిస్తానండి. పల్లీలు వేపుకుందామండి. కొన్ని పల్లీలు సిమ్లో పెట్టుకొని వేపుకోవాలండి. లోపల వరకు ఉడుకుతుంది, మంచిగా వేగుతుంది. మనం హైలో పెట్టి వేపుకుంటే పైన ఇది పొట్టు మాత్రమే నల్లబడుతుందండి, లోపల వరకు ఫ్రై కాదు. ఈ స్టేజ్లో మనం కొన్ని నువ్వులు పోసుకుందామండి. పర్వాలేదు, బాగానే వేగినాయి, చిట్పట్ అంటున్నాయి నువ్వులు కొన్ని. స్టవ్ ఆఫ్ చేస్తున్నా, చిట్పట్టమంటున్నాయి, తీసేద్దాం. ఇక ఇవి చల్లగైన తర్వాత 1 by 1 అన్నీ పట్టుకుందామండి, మిక్సీ పట్టుకుందాం. నువ్వులు, పల్లీలు మిక్సీ పట్టుకుందామండి. ఇవి పల్లీల పొడి అయితే పట్టినండి, ఇదిగోండి మిక్సీ పట్టినాను. పల్లీలు మళ్ళా ఇదేంటి నువ్వులు. దీంట్లో మిరపకాయలు, కరివేపాకు వేసుకుందాం. కొంచెం జీలకర్ర అండి, అదేవిధంగా కరివేపాకు, మిరపకాయలు వేసుకున్నాము, కొంచెం జీలకర్ర, వెల్లుల్లిపాయలు, ఉప్పు. ఇవి మిక్సీ పట్టుకుందామండి. మిక్సీ పట్టుకున్నాక ఇవ్వండి, మిరపకాయలు, జీలకర్ర, వెల్లుల్లి వేసి కరివేపాకు వేసి మిక్సీ పట్టినండి. ఆయిల్ పోసినండి, వేడవుతుంది. ఇప్పుడు ఇవి జీలకర్ర, ఆవాలు, మినపప్పు కలిపినాయండి, పోపు దినుసులు. అవి పోపు దినుసులు వేగినాయండి. ఉల్లిపాయ వేసుకుందాం. ఉల్లిగడ్డలు వేగుతున్నాయండి. మనం కరివేపాకు, మళ్ళా ఇంకేంటి వెల్లుల్లి, ఇవన్నీ మనం పచ్చిమిరపకాయలలో వేసి మిక్సీ పట్టిందండి. ఇప్పుడు మనం ఒక్క నిమిషం అండి, చిటికడ కొంచెం పసుపు వేసిందండి, చిటికడ కాదు, కొంచెం వేసాను. ఇప్పుడు వంకాయలు వేసుకుందామండి. ఈ కర్రీ చాలా బాగుంటుందండి, చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది. ముళ్ళు ఉంటాయి దీనికి, బాగా ముళ్ళు మాత్రం విపరీతంగా ఉంటాయండి. మనం చాకుతో అయితే అస్సలు కట్ చేయలేము, జాగ్రత్తగా కత్తితో కట్ చేసుకోవాలా, ముండ్లన్నీ తీసేసి. ఈ విధంగా సిమ్ములో వేపుకుందామండి. ఇవి సిమ్ములో ఉడకనిద్దాం. ఇప్పుడు పచ్చిమిరపకాయల పేస్ట్ వేద్దామండి. దీంట్లో జీలకర్ర, వెల్లుల్లి, కరివేపాకు, పచ్చిమిరపకాయలు ఇవన్నీ వేసి మిక్సీ పట్టినదండి. ఇది బాగా కలుపుకుందాము. దీంట్లో ఉప్పు వేసి మంచిగా మిక్సీ పట్టిన, అందుకే వంకాయలలో ఉప్పు వేయలేదండి. దయచేసి నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి. మీరు లైక్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి వీడియోకి. దయచేసి లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దండి. మీరు అందరూ ఆదరించండి, ఆదరిస్తేనే ముందుకు వెళ్ళగలుగుతాను. ప్లీజ్ అండి. ఇది మిరపకాయలు కూడా ఉడకాలి కదండి, మనం పచ్చిమిరపకాయలు వేసినాము. దీంట్లో పచ్చిమిరపకాయలు వేసినాం కాబట్టి ఇవన్నీ మంచిగా సిమ్ములో ఉడకనిద్దాం. బాగా సిమ్ములో కోసేపు ఉడకనిచ్చిన తర్వాత టమాటా వేద్దాం. చూద్దామండి ఎక్కడి వరకు ఉడికిందో. సిమ్లోనే పెట్టి ఉడికించుకోవాలండి, బాగుంటుంది కర్రీ.
ఇప్పుడు టమాటా ముక్కలు వేసుకుందామండి. ఇగో చిన్న చిన్న టమాటాలు, 2 టమాటాలు అండి ఇవి. పెద్దదైతే ఒకటి సరిపోతుంది. మనం తీసుకునే ఈ వంకాయలు తక్కువే కాబట్టి ఒక్కటి సరిపోతుంది. ఇట్లా గుజ్జుగా మధ్యలో వేస్తే గుజ్జు ఉడుకుతుందండి. ఇది ఉడకనిద్దాం. చూడండి ఈ విధంగా మెత్తగా ఉడికినాయండి టమాటాలు. దీంట్లో మనం మిక్సీ పట్టుకున్న పల్లీలు, నువ్వులు కొంచెం వేస్తున్నాండి, పొడి వేస్తున్నాను. సరిపోతుందండి మనకి ఇది. ఇప్పుడు కలుపుకుందాము. మంట సిమ్లో పెడతానండి. ఇప్పుడు మనం కొన్ని మిక్సీ పట్టుకున్న వాటర్ అండి ఇవి, మిక్సీ గిన్నెలు. కొన్ని పోసుకుంటే సరిపోతుంది. పల్లీలతోటి, నువ్వులతోటి కర్రీ టేస్ట్ బాగుంటుందండి, చాలా బాగుంటుంది. మళ్ళీ ఏంటంటే గ్రేవీ కూడా కొంచెం చిక్కగా వస్తుంది. ఇంకా కొంచెం వేస్తానండి పొడి, కొద్దిగా కొంచెం వేసేస్తాను, సరిపోతుంది. ఇంకా ఇంతకంటే ఎక్కువ కూడా బాగోదు. మొత్తం కలిపి 2 స్పూన్లు వేసిండండి, టీ స్పూన్ తోటి సరిపోతుంది. కొంచెం వాటర్ యాడ్ చేద్దామండి, తీసుకొస్తాం. కొంచెం వాటర్ పోద్దామండి, ఇంకా కొంచెం సరిపోతుందండి మనకి వాటరు. ఈ వాటర్లోనే మంచిగా ఉడకనియాల. మనకి గ్రేవీ చిక్కగా వస్తుందండి. అంటే కొంచెం అన్న మనకు అంటు గ్రేవీ లాగా ఉంటుంది కదండి, అది చిక్కగా వస్తుంది. ఈ విధంగా చేసుకుంటే సూపర్ కర్రీ అండి. ఇక మూత పెట్టేద్దామండి. ఇప్పుడు చూద్దామండి ఫైనల్గా మన కర్రీ ఏ స్టేజ్లో ఉందో. వావ్, సూపర్గా ఉందండి. టేస్ట్ మాత్రం మామూలుగా లేదు, సూపర్గా ఉందండి. టేస్ట్ మాత్రం చూసిన నేను, అది మీకు నేను చూపించలేకపోయినాను. దయచేసి ఏమనుకోవద్దు. చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని ప్లీజ్ అండి. మీ అందరికీ రిక్వెస్ట్ చేసి మరీ అడుగుతున్నాను ప్లీజ్. ఇప్పుడు కొత్తిమీర వేసుకుందాం కొంచెం కొంత. చాలా బాగుంటుందండి కర్రీ. ఈ వంకాయనే రుచి, ఈ ముళ్ళ వంకాయలు అనేది రుచి అండి. ఈ రుచి బాగుంటుంది. నేను వంకాయ సాధారణంగా తినను, కానీ చాలా రుచిగా ఉంటుంది వంకాయ. ఇక ఉంటానండి, నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. ప్లీజ్ మరొకసారి అడుగుతున్నాను, చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని ప్లీజ్ అండి. మీ అందరికీ రిక్వెస్ట్ ఉంటాను. మరి మరొక మంచి వీడియోతో నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. చూడండి, మళ్ళీ మీకు చూపించడం మర్చిపోయాను. చూడండి, ముక్క కూడా బాగా ఉడికిందండి. ఇంతకంటే ఎక్కువ అవసరం లేదు. మనకు తింటుంటే ముక్క కూడా తగులుతుంటే బాగుంటుంది. ఇక ఉంటానండి.